టాటా కమ్యూనికేషన్స్ సంస్థ టీసీఎస్ కావచ్చు, లేకపోతే గనక తర్వాతన ఉన్నటువంటి ఇప్పుడు కాగ్నిజెంట్ కావచ్చు, ఎవరైతే విశాఖపట్నానికొస్తానంటున్నారో వాళ్ళందరూ ఎక్కడ కోరుకుంటున్నారు భూములు? ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కడ కోరుకుంటారు? హైటెక్ సిటీ. ఇదివరకు ఆ హైటెక్ సిటీ కాస్త ఇప్పుడు ఎటుకెళ్ళిపోయింది? ఇదివరకు ఇన్నర్ రింగ్ రోడ్డు చూస్తే మొత్తం పచ్చగుండేది. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్‌లో దాదాపుగా 3, 4 ఇవి సబ్ లైన్స్ వచ్చేదాకా గూడా మొత్తం కనబడుతున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగులు. ఇప్పుడు మనకి విశాఖ అట్లాగా తయారు కాబోతుంది. ఇదివరకు ఆ ఋషికొండ దగ్గర ఉన్నటువంటి ఆ ఎదురు ఇవి ప్రభుత్వం ఇస్తుండేది. ఇప్పుడు వీళ్ళు భోగాపురము, భీమిలి అడుగుతున్నారు. అంటే ఎయిర్‌పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో అడుగుతున్నారు. అంటే ఇప్పటికి విశాఖపట్నం రియల్ ఎస్టేట్ అనేటటువంటిది ఇవి ఎక్కడుంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇవన్నీ ఎక్కడుంటే ఆ ఏరియాలో అపార్ట్‌మెంట్‌లొస్తాయి, షాపింగ్ మాల్సొస్తాయి, షాపింగ్ కాంప్లెక్స్‌లొస్తాయి. క్రమక్రమంగా గ్రోత్ అనేది చాలా సీరియస్‌గా ఉంటుంది. దానికి సాక్ష్యం ఒకప్పుడు ఊరు చివరన ఉన్నటువంటి హైదరాబాద్‌లో ఇప్పుడున్నటువంటి ఆ శిల్పారామం, హైటెక్ సిటీ ఆ ఏరియాలో ఎవడు వెళ్ళనటువంటి ప్రాంతాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే రేపు అక్కడ కాబోతున్నాయి. కాబట్టి విశాఖపట్నంలో అంటే చెరువు ఉన్నటువంటి చోటకే కప్పలొస్తాయన్నట్టు అక్కడికే వెళ్తున్నారనమాట ఈళ్ళంతా.